100 కోట్లు సంవత్సరంలో 100 కోట్లు సంపాదించడం ఒక ఎస్టీ కాన్స్టిట్యున్సీలో సాధ్యమా? నిజంగా అలా సాధ్యమే అనుకుంటే 20 సంవత్సరాలుగా ఉన్న తెల్లం బాలరాజు ఎన్ని వేల కోట్లు సంపాదించాలి? ఇది ఒకటే పాయింట్ అండి, వేరేది అవసరంలా మనకి. అక్కడికి ఆయన ఇల్లు శంకుస్థాపన, కొంతమంది ఏదో ఇల్లు 10 కోట్లు పెట్టి కట్టారు ఏదో అని చెప్తా ఉన్నారు. ఆయన ఇల్లు శంకుస్థాపన చేసే టైంకి లిక్కర్ లేదు, శాండ్ లేదు, అసలు అక్కడ వేరే వేరే ఆదాయ మార్గాలు ఏమీ లేవు. అసలు ఆ నియోజకవర్గంలో ఆదాయ మార్గాలు అనేవి చాలా తక్కువ. ఆ తక్కువలో ఆయన శంకుస్థాపన చేశారు, ఆ ఇల్లు కట్టారు. ఆ ఇల్లు విషయంలో కూడా మహా అయితే అది మొత్తం 3 ఫ్లోర్లు కలిపి ఒక 3,500 4,000 ఎస్ఎఫ్టీ ఉంటుంది. ఎస్ఎఫ్టీ మనకి సిటీస్ లో లెక్కేసుకుంటేనే 2,000 చొప్పులు లెక్కేసుకున్నా, పల్లెటూరులో అంటే అంత కూలీ రేట్లు అయ్యి అంత ఉండవు. ప్లస్ ల్యాండ్ ఆయింది అంటే అది కూడా మహా అయితే 70-80 లక్షల కన్నా ఎక్కువ ఉండదు. 80 ఒక మహా అయితే ఒక కోటి రూపాయలు. ఒక ఎమ్మెల్యే 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకోలేడా అండి? ఒక ఎమ్మెల్యే అంటే నేను అనేది ఇక్కడ ఎంత సంపాదించాడు అని చెప్పని పద్దాకా ప్రస్తావిస్తున్నారు. ఆయన ఎన్ని అప్పులు చేసుంటారని చెప్పని ఎందుకు మాట్లాడలేదు? దాని గురించి ఎందుకు మీరు ఆరా తీయట్లేదు? ఈ మీడియా వాళ్ళందరూ అప్పులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏమండి, అప్పులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అప్పులు చేయటం అంటే మనకు అవసరం ఉన్నప్పుడు కన్వీనియంట్ కోసం కొన్ని తప్పదు కదా, పక్కన దగ్గర తీసుకుంటారు. ఎలక్షన్స్ లో ఖర్చు పెట్టడానికి